సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గుర్చి ఆర్భాటము చేయుడి. ఈ కీర్తనాలు కోరహ కుమారులు చేసినదండి. వారు ఏమంటున్నారంటే, సర్వజనులారా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనాలు, ప్రతి ఒక్క మనుషులు కూడా చెప్తున్నారు, అందరూ కూడా కలిసి యెహోవాకు చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి. అంటే ఘనముగా ఆర్భాటం చేయండి, ఘనముగా ఆరాధించండి దేవునికి. ఎందుకంటే దేవుడు మనకి ఎంతో అద్భుతకరుడు, ఆలోచనకర్త, మహోన్నతుడు అనే దేవుడు, మనకి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక చప్పట్లు కొట్టండి అంటూ చెప్తున్నారండి. అలాగే 2వ వచనం చదువుకుందాము. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మన దేవుడు అంటే ఎవరంటండి? మహోన్నతుడు. అంటే ఆయన ఆకాశం, పైనున్న ఆకాశం కంటే ఎంతో ఉన్నతుడు. అది ఎంతో మన ఆకాశమే ఎంతో ఎత్తుగా ఉంటుంది, దానికన్నా ఇంకా ఎత్తుగా ఉన్నగలవాడు మన దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నారు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఆయన మహాభయంకరుడు, ఆయన సర్వభూమికి కూడా మహారాజై ఉన్నాడు. అంటే మన ప్రపంచంలో దీవులు, సముద్రము, ఇలా భూములు, ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు మహారాజై ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. యెహోవా మహోన్నతుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వభూమికి కూడా రాజై ఉన్నాడు అని చెప్తున్నాడు. 3వ వచనం చదువుకుందాము. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును. ఇప్పుడు మన దేవుడు ఎవరండి? మనల్ని తల్లిలా ఆదరించే దేవుడు. మన తల్లిని మర్చినా, తండ్రి విడిచినా విడివని దేవుడు ఎవరండి? మన దేవుడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు మన దేవుడు మనల్ని ఎత్తుకుంటే, మన సమస్యలు, మన దేవుని దగ్గరికి వెళ్తే మన సమస్యలన్నీ ఆయన చూసుకుంటాడు. మన హృదయపూర్వకంగా దేవుడిని నమ్మి ఆయన దగ్గరికి మనం వెళ్తే దేవుడు మన సమస్యలను తీర్చే దేవుడు మనకు ఉన్నాడు కదండి. ఆయన మనల్ని ఎత్తుకున్నప్పుడు మన కింద ఉన్న దయ్యాలు కానీ, సాతాను కానీ, ప్రతి ఒక్క సమస్య కూడా మనకి చిన్నవిగా కనిపిస్తున్నాయి. అదే మాట ఇక్కడ అంటున్నారు. ఆయన జనములను మనకు లోపర్చును, ఆయన పాదముల కింద ప్రజలను అనగదొక్కును. అంటే మనకున్న సమస్యలు, సాతాను, దయ్యాలు ఇవన్నీ కూడా అనగదొక్కేవాడుగా దేవుడు మనకి ఉన్నాడు. దేవుడి చెంతకు మనం వెళ్తే మనకున్న ప్రతి ఒక్క సమస్యలైనా కానీ, ఎలాంటివైనా కూడా దేవుడు మనకి చిన్నవిగా చేస్తాడు, వాటిని అనగదొక్కుతాడు అని చెప్తున్నారండి. 4వ వచనం. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంటే మనం ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనకి ఏమిస్తాడండి? తన స్వాస్థ్యముని మనకి ఇస్తున్నాడు, తన స్వాస్థ్యాన్ని మనకి సిద్ధపరిచాడు. ఎలా అంటే ఇప్పుడు మనము భూమి మీద ఉన్న మనందరం ఎవరమండి? పాపులం. మనం పాపం చేసి ఉన్నవారము. అలాంటి మనము ఆ పాపానికి ప్రతిఫలంగా మనకి ఏం రావాలండి? నిత్య నరకం మనకి రావాలి కదండి. కానీ మనకి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? తన స్వాస్థ్యాన్ని ఇస్తానంటున్నాడు. అంటే పరలోకాన్ని మన కొరకు సిద్ధపరచానని దేవుడు మనకి చెప్తున్నాడు. కానీ ఎప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే తన స్వాస్థ్యాన్ని మనకి ఇస్తాడు, తన పరలోకాన్ని మనకి సిద్ధపరుస్తున్నానని ఈ వచనం మనకి చెప్తుందండి. 5వ వచనం కూడా వెళ్దాము. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఇక్కడ దేవుడు ఎలా ఆరోహణమాయనండి? ఆర్భాటముతో అంట, ఎంతో ఘనంగా బూరధ్వనితో ఆరోహణమాయనంట. శిష్యులు చూస్తుండగానే ఒలివల కొండ మీద దేవుడు ఆరోహణమాయారు. మేఘాలు తెరవబడ్డాయి, ఆకాశం తెరవబడింది, మేఘాలు కిందికి వచ్చాయి. దేవదూతలందరూ పైనుంచి కిందకి చూస్తున్నారు. శిష్యులు చూస్తుండగానే మన యేసుక్రీస్తు ఆరోహణం అయ్యారు కదండి. అప్పుడు దేవదూతలు శిష్యులకు ఒక మాట అంటారు, దేవుడు ఆరోహణం అయ్యాడు, మళ్ళీ త్వరలో రానయ్యున్నాడు మన దేవుడు అని చెప్తారు కదండి దేవదూతలు. అంటే మళ్ళీ మన కోసం దేవుడు మళ్ళీ వస్తాడు, మనకి ఇప్పుడు 2వ రాకడ ఉంది అని మనకి చెప్పారన్నమాట. 6వ వచనం. దేవుణ్ణి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఇప్పుడు మన దేవుడు మన కోసం వచ్చాడండి. ఇప్పుడు దేవుడు మన పాపాలని, మన శాపాలన్నీ కొట్టివేయడానికి ఈ లోకానికి వచ్చాడండి. నిజంగా అండి, పరలోకంలో ఎంతో భోగభాగ్యాలు ఉంటాయండి. అలాంటి భోగభాగ్యాలను దేవుడు విడిచిపెట్టుకొని ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటండి?
కేవలం మన కోసమే కదా, మనం చేసిన పాపాల నిమిత్తమే కదండి, మన పాపాలని కొట్టివేయటానికి, మన పాపాలని తీసివేయటానికి తనే స్వయంగా మానవునిగా, రిక్తునిగా, దాసుని స్వరూపం ఎత్తుకొని ఒక పశువుల పాకలో జన్మించాడు. అలాగే మన కోసం శిలువలో రక్తాన్ని చిందించాడు, మరణించాడు. అలాగే లాస్ట్కి ఏమైందండి, మరణాన్ని జయించాడు. అలాంటి మరణాన్ని జయించాడు. అప్పుడు మనకి ఏమైందంటే పరలోకానికి మార్గాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు కదండి. మార్గాన్ని సిద్ధపరిచిన దేవుడికి మనం ఇప్పుడు ఏం చేయాలండి, కీర్తించాలి. ఇక్కడ కీర్తించాలని 2 సార్లు వ్రాయబడి ఉందండి. దేవుణ్ణి కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. మన కోసం ఈ లోకానికి వచ్చాడు దేవుడు, మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి మళ్ళీ జయించాడు, మరణాన్ని జయించాడు. అలాంటి మన దేవునికి మనం ఏం చేయాలండి, కీర్తించాలి, స్తుతించాలి. దేవునికి మనం స్తుతించడం, మన దేవుని మనం ఘనముగా, మనము ఆర్భాటముగా స్తుతించాలని దేవునికి ఎంతో ఇష్టం అండి. దేవునికి మనం కీర్తించడం అంటే దేవునికి చాలా ఇష్టం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అనే మాట వాక్యంలో ఉంది కదండి, రాయబడి ఉంది కదండి. అంటే మనము కీర్తించడం అంటే దేవుడికి చాలా ఇష్టం అంటండి. మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించి మనము మన కన్నీళ్లను ఆయన చెంత సమర్పించి మనం ప్రార్థిస్తే, దేవుని మనం కీర్తిస్తే దేవుడికి ఎంతో ఇష్టం అంటండి. అందుకే ఇక్కడ దేవుడు మాట 6వ వచనం రాయబడి ఉంది, దేవుణ్ణి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడుడే. ఇందాక మనం అనుకున్నాం కదండి, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి, రమ్యముగా మనము కీర్తనలు పాడాలి. రమ్యముగా అంటే వినసొంపుగా కీర్తనలు మనం పాడాలండి. వినసొంపుగా ఇప్పుడు మనం పాటలు పాడుతున్నాం, ఆ పాటలో ఉన్న ప్రతి ఒక్క అర్థాన్ని మనం అనుభవించుకుంటూ, ప్రతి ఒక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటూ రమ్యంగా మనము పాడాలి. రమ్యంగా పాడితే దేవుడికి ఎంతో ఇష్టమనంటే మన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. మన ఆత్మలను, మన హృదయాన్ని దేవుడి చెంత కుమ్మరించాలి. ఎంతో ఆర్భాటముతో దేవునికి మనం ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు మన కోసం పశువులో పాకలో పుట్టాడు, మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మన కోసం మరణించి, మరణాన్ని జయించి మన కోసం పరలోకానికి మార్గాన్ని సిద్ధపరిచిన దేవునికి మనము కేవలం ఏమి చేయాలండి, ప్రార్థన మాత్రమే చేయాలి, స్తుతియాగం మాత్రమే మనం అర్పించాలి. అలా కీర్తిస్తే చాలంటే దేవుడికి. అందుకే ఇక్కడ ఆ మాట వ్రాయబడి ఉంది. 8వ వచనం చదువుకుందామండి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు అన్యజనులకు కూడా అంటే నమ్మిన వారికి, నమ్మని వారికి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రాజై ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమీ చేయలేదు, నేను దేవుడిని నమ్మను అని మనము అనుకుంటాము. కొంతమంది అనుకుంటారేమో, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా రాజై ఉన్నాడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమే కదండి. ప్రతి ఒక్క ఆత్మ దేవుడే పెట్టాడు కాబట్టి, ప్రతి ఒక్క ఆత్మలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి, ప్రతి ఒక్క నరుణ్ణి దేవుడే సృష్టించాడు కాబట్టి అన్ని జనులకు కూడా దేవుడు రాజై ఉన్నాడని మనకి 8వ వచనం ద్వారా మనకి తెలుస్తుంది. 9వ వచనం, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. జనముల ప్రధానులు అంటే ఇక్కడ చిన్నవారు లేదు, పెద్దవారు లేదు, ప్రతి ఒక్కరు, ఎంతో గొప్ప ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి, బయట దేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా, ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పిల్లలు కానీ, పెద్దలు కానీ, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందుకే ఇక్కడ మాట, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. 10వ వచనం, భూ నివాసులు ధరించుకొని కేడములు దేవునివే, ఆయన మహోన్నతుడు. భూ నివాసులు ధరించుకొని కేడములు అంటే ఇక్కడ మనకున్న ప్రతివి ఎవరివండి? మనకు ఇచ్చిన ఇల్లులు, ఆస్తులు, సంపాదన, మనకిచ్చిన బట్టలు, మనకిచ్చిన ఆహారము, అదంతా ఎవరివండి? ఎవరిచ్చినవి? మనకి దేవుడిచ్చినవే కదండి. అందుకే ఇక్కడ మాట ఏముంది అంటే, భూ నివాసులు ధరించుకున్న కేడములు దేవునివి. మనకున్న ప్రతి ఒక్కటి కూడా దేవునిది. ఆయన ఇస్తేనే మనం అనుభవిస్తున్నాం, ఆయన ఇవ్వకపోతే అండి
మనకి ఏమీ ఉండదు కదండి. మనకున్న ప్రతి ఒక్కటి, మనకున్న కలిగి ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఆయనదే. ఆయనే మనకి ఇచ్చాడు. ఆయన మనకి ప్రతి సమృద్ధిని మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనము ఇంత ఉన్నత స్థానంలో ఉన్నాం. ఆయన మన పైన ప్రేమ జాలి చూపిస్తున్నారు. మనము ప్రతి ఒక్క బాధంలో ఉన్నాం, ఎంత శోక చంద్రంలో ఉన్నాం, జిగటగల ఊబిలో ఉన్నాం, మనం దేవుడిని నమ్ముకుంటే దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా మనకి ఉన్నాడు. మనం దేవుని చెంత మన హృదయాలను కుమ్మరించి మనము దేవుణ్ణి ఆరాధిస్తే, కీర్తిస్తే, మన కన్నీళ్లను దేవుని దగ్గర మాత్రమే కుమ్మరిస్తే దేవుడు మన ప్రతి ఒక్క కన్నీటి బొట్టును ఆయన బుడ్డలో దాచుకుంటారు కదండి. దాచుకుంటారు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఎంతో సమయం లేదండి. దేవుడు మనకి ప్రతి ఒక్క అద్భుత కార్యాలు చేసిన దేవుడు. కాబట్టి మనం దేవునికి ఏమి చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతి యాగం అర్పించాలి. కాబట్టి ఇప్పుడు మన హృదయాలు మనం మార్చుకుందాం. ఒకవేళ మనకి ఎంతో సమయం లేదండి, దేవుని రెండవ రాకడ ఇప్పుడైనా రావచ్చు, రేపైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దొంగ వలె దేవుడు మనకి వస్తాడని బైబిల్లో మనకి వ్రాయబడి ఉంది కదండి. కాబట్టి మనం ఏమి చెందాలి? మార్పు చెందాలి. ఒకవేళ మనలో ఇప్పుడు ఇంకా పాపములు, ఇంకా మనం ఏమైనా చిన్న చిన్న పాపం ఏమైనా చేస్తున్నామా మనకు, లేదంటే గత కాలం పూర్వంలో మనం ఏమైనా చేసి ఉన్నామా, ప్రతి ఒక్కటి కూడా దేవుడి సన్నిధిలో కుమ్మరించుకోవాలి. మన హృదయాల్ని మార్చుకోవాలి. ఆయన చెంత ప్రతి ఒక్కటి మనం చేసిన తప్పులని ఆయన దగ్గర మనము కుమ్మరిస్తే దేవుడు మనల్ని తన రాజ్యానికి తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు కదండి. కాబట్టి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, పశువుల పాకలో మన కోసం జన్మించాడు, రక్తాన్ని చిందించాడు, మరణించి మరణాన్ని జయించాడు. కాబట్టి ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటండి? మనం మారు మనస్సు పొంది రెండవ రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఏమైనా తప్పులుంటే క్షమించండి.